హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇండియన్ సొసైటీలో కుటుంబం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. కుటుంబం అనే పదం చూడండి, కుటుంబం అనే పదంను ఆంగ్లంలో ఫ్యామిలీ అని అంటారు. చూడండి, కుటుంబం అనే పదంను ఆంగ్లంలో ఫ్యామిలీ అని అంటారు. ఈ ఫ్యామిలీ అనే పదం చూడండి, ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైనటువంటి చూడండి, ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైనటువంటి ఫెములస్. ఇది ఏ పదం అంటే రోమన్ పదం. రోమన్ పదమైనటువంటి ఫెములస్ అనే పదం నుండి ఉద్భవించిందని చెప్తారు. అదే ఫెములస్ అంటే చూడండి, సేవకుడు. ఫెములస్ అంటే సేవకుడు అని అర్థం. ఫెములస్ అంటే సేవకుడు అని అర్థం. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఫ్యామిలీ అనే పదం ఫ్యామిలీ అనే పదం వచ్చేసి ఫెమిలియా అనే లాటిన్ పదం నుంచి ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ ఫెమిలియా అంటే చూడండి, కుటుంబం అని అర్థం. లాటిన్ భాషలో ఫెమిలియా అంటే కుటుంబం అని అర్థం. ఈ ఫెమిలియా ప్రకారం కుటుంబంలో కుటుంబ సభ్యులు, సేవకులు, బానిసలు మొదలగు వారితో కలిసి ఉండేది. చూడండి, ఫెమిలియా అంటే కుటుంబం. ఈ కుటుంబం అంటే చూడండి, కుటుంబంలో ఎవరెవరు ఉంటారంటే కుటుంబ సభ్యులు, సేవకులు, బానిసలు మొదలగు వారు ఈ కుటుంబంలో సభ్యులుగా ఉంటారని ఈ ఫెమిలియా వివరిస్తుంది. చూడండి, ఫ్యామిలీ అనే పదం వచ్చేసి ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఫెమిలియా అంటే కుటుంబం. ఈ కుటుంబంలోని సభ్యులను చూడండి, కుటుంబంలోని సభ్యులు, సేవకులు, బానిసలు మొదలగు వారు కుటుంబంలో సభ్యులుగా ఉంటారని ఈ లాటిన్ పదమైన ఫెమిలియా వివరిస్తుంది. అదే చూడండి, ఈ ఫెములస్ అనేది రోమన్ పదం నుండి వచ్చింది. ఫెములస్ అంటే రోమన్ భాషలో సేవకుడు అని అర్థం. ఇక నెక్స్ట్ చూడండి, కుటుంబము నిర్వచనాలు. ఆర్ఎం మెకైవర్ అనే సమాజ శాస్త్రవేత్త కుటుంబం ఒక సమూహము. చూడండి, కుటుంబానికి ఏ విధమైన నిర్వచనం ఇచ్చాడంటే కుటుంబం అనేది ఒక సమూహం లాంటిది. ఆ సమూహము లైంగిక సంబంధాలతో ఉండి పిల్లల్ని కని పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడినది కుటుంబం అని ఆర్ఎం మెకైవర్ వివరించడం జరిగింది. చూడండి మళ్ళొకసారి, కుటుంబం అనేది ఒక సమూహము. ఆ సమూహము లైంగిక సంబంధాలతో ఉండి పిల్లలను కని పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడినది కుటుంబం అని ఆర్ఎం మెకైవర్ గారు కుటుంబం గురించి తన నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, బర్జెస్, హెచ్జే లాక్ అనే సమాజ శాస్త్రవేత్తలు కుటుంబం కొందరు వ్యక్తుల సమూహం. చూడండి, కుటుంబం అనేది కొందరు వ్యక్తుల సమూహం. ఇది వివాహ సంబంధం ద్వారా కానీ, రక్త సంబంధం ద్వారా కానీ, దత్తత ద్వారా కానీ ఒకే గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు తమ సాంఘిక పాత్రల ద్వారా, పరస్పర భావ ప్రకటనల ద్వారా భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నా చెల్లెలుగా ఏర్పడి ఒక ఉమ్మడి సంస్కృతి నిర్మాణంగా చేసుకుంటారు. దీనిని కుటుంబం అని హెచ్జే లాక్ గారు వివరించడం జరిగింది. చూడండి, కుటుంబం కొందరు వ్యక్తుల సమూహం. ఇది వివాహ బంధం ద్వారా కానీ, రక్త సంబంధం ద్వారా కానీ, దత్తత ద్వారా కానీ ఒకే గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు తమ సాంఘిక పాత్రల ద్వారా, పరస్పర భావ ప్రకటనల ద్వారా భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నా చెల్లెలుగా ఏర్పడి ఒక ఉమ్మడి సంస్కృతి నిర్మాణం చేసుకుంటారు. దీనిని కుటుంబం అని బర్జెస్, హెచ్జే లాక్ గారు వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, పీటర్ మర్దుక్ కుటుంబానికి ఏ విధమైన నిర్వచనం ఇచ్చాడో చూద్దాము సరి. ఒకే చోట నివసించడము, ఆర్థిక సహకారము, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండు సమూహమే కుటుంబం. చూడండి, పీటర్ మర్దుక్ గారు
ఒకే చోట నివసించడము, ఆర్థిక సహకారము, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహమే కుటుంబం అని నిర్వచించారు. ఎవరంటే చూడండి పీటర్ మర్దోక్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్మండ్ లీచ్ వచ్చేసి వివాహం చట్టబద్ధమై దంపతులు పరస్పరం లైంగిక ఆధిపత్యాన్ని కలిగి ఉండి సంతాన ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేసుకుని ఉండటమే కుటుంబం అని ఎడ్మండ్ లీచ్ నిర్వచించడం జరిగింది. చూడండి మళ్ళీ ఒకసారి పీటర్ మర్దోక్, ఎడ్మండ్ లీచ్ ఏ విధమైన నిర్వచనాలు ఇచ్చాడో చూద్దాము. పీటర్ మర్దోక్ వచ్చేసి ఒకే చోట నివసించడము, ఆర్థిక సహకారము, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహమే కుటుంబం అని నిర్వచించాడు. ఇక ఎడ్మండ్ లీచ్ చూడండి, వివాహము చట్టబద్ధమై దంపతులు పరస్పర లైంగిక ఆధిపత్యాన్ని కలిగి ఉండి సంతాన ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేసుకొని ఉండటమే కుటుంబం అని నిర్వచించడం జరిగింది. ఇక రైమండ్ ఫీర్ చూడండి, రైమండ్ ఫీర్ కుటుంబానికి ఏ విధమైన నిర్వచనం ఇచ్చాడంటే కుటుంబాన్ని ట్రయాంగిల్తో పేర్కొన్నాడు. చూడండి, కుటుంబాన్ని ట్రయాంగిల్తో పేర్కొన్నాడు. చూడండి, ట్రయాంగిల్లో ఒకవైపు భర్త, ఒకవైపు భార్య, పిల్లలు. ఈ విధంగా రైమండ్ ఫీర్ గారు కుటుంబాన్ని ట్రయాంగిల్తో పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూడండి న్యూటన్ స్టీఫెన్స్ వచ్చేసి కుటుంబానికి ఏ విధమైన నిర్వచనం ఇచ్చాడంటే వివాహ ఒప్పందాలపై ఆధారపడి ఉండు సమూహమే కుటుంబం అని నిర్వచించాడు. చూడండి న్యూటన్ స్టీఫెన్స్ వివాహ ఒప్పందాలపై ఆధారపడి ఉండు సమూహమే కుటుంబం అని ఎవరంటే న్యూటన్ స్టీఫెన్స్ గారు కుటుంబానికి నిర్వచించారు. అదే రైమండ్ ఫీర్ గారు చూడండి కుటుంబాన్ని ట్రయాంగిల్తో పేర్కొన్నాడు. కుటుంబాన్ని ట్రయాంగిల్తో అంటే ఒకవైపు భర్త, ఒకవైపు భార్య, పిల్లలు. ఈ విధంగా కుటుంబాన్ని ట్రయాంగిల్తో పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూడండి కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాము. కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాల్లో ఫస్ట్ వన్ చూడండి స్వైర వివాహ సిద్ధాంతము. స్వైర వివాహ సిద్ధాంతము. దీనిని ఎవరు చెప్పారంటే ప్లీస్ అనే సమాజ శాస్త్రవేత్త కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాన్ని స్వైర వివాహ సిద్ధాంతం అనే దానితో చెప్పడం జరిగింది. కానీ నెక్స్ట్ వచ్చేసి పితృవంశీయ సిద్ధాంతము. దీనిని ఎవరు చెప్పారంటే హెన్రీ మెయిన్. అదే స్వైర వివాహ సిద్ధాంతాన్ని పితృవంశీయ సిద్ధాంతాన్ని వచ్చేసి హెన్రీ మెయిన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతము. మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని బ్రీఫాల్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరిణామ సిద్ధాంతాన్ని చూడండి. పరిణామ సిద్ధాంతాన్ని ఎవరంటే మోర్గాన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏకపత్ని సిద్ధాంతం. ఈ ఏకపత్ని సిద్ధాంతాన్ని వెస్టర్ మార్క్ వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి బహుళకారక సిద్ధాంతం. ఈ బహుళకారక సిద్ధాంతాన్ని మెకేవర్ వివరించడం జరిగింది. చూడండి స్వైర వివాహ సిద్ధాంతాన్ని పితృవంశీయ సిద్ధాంతాన్ని వచ్చేసి హెన్రీ మెయిన్, మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని వచ్చేసి బ్రీఫాల్ట్, పరిణామ సిద్ధాంతాన్ని మోర్గాను, ఏకపత్ని సిద్ధాంతాన్ని వెస్టర్న్ మార్కు, బహుళకారక సిద్ధాంతాన్ని వచ్చేసి మెకేవర్ వివరించడం జరిగింది. వీటిని ఒక్కొక్క దానిని చూద్దాము.
ఇందులో చూడండి కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాల్లో స్వైర వివాహ సిద్ధాంతాన్ని ప్లీజ్ కుటుంబ ఆవిర్భావం ఎలా ఆవిర్భవించిందో ఈ సిద్ధాంతం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అందులో చూడండి ప్లీజ్ ప్రకారం వచ్చేసి స్వైర వివాహ సిద్ధాంతం అనేది ఆదిమానవుల కాలంలో చూడండి ఆదిమానవుల కాలంలో వ్యవహరించినది. ఈ స్వైర వివాహం అనేది ఆదిమానవుల కాలంలో వ్యవహరించినదిగా ప్లీజ్ స్వైర వివాహ సిద్ధాంతాన్ని వివరించాడు. ఏ విధంగా అంటే ఆదిమానవుల కాలంలో ఒక వ్యక్తి ఇష్టానుసారంగా తన లైంగిక అవసరాలను తీర్చుకున్నాడు. చూడండి ప్లీజ్ ఏమని చెప్తున్నాడంటే కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతం గురించి ఒక వ్యక్తి ఆదిమానవుల కాలంలో ఒక వ్యక్తి ఇష్టానుసారంగా తన లైంగిక అవసరాలను తీర్చుకున్నాడు. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా తన లైంగిక అవసరాలను తీర్చుకున్నారు. అంటే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆదిమానవుల కాలంలో ఒక వ్యక్తి ఇష్టానుసారంగా తన లైంగిక అవసరాలను తీర్చుకున్నాడు. ఆ కాలంలో ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో సంబంధాలను కలిగి ఉండేవాడు. అదేవిధంగా ఒక స్త్రీ అనేక మంది పురుషులతో సంబంధాలను కలిగి ఉండేవారు అని ఎవరు వివరిస్తున్నారంటే ప్లీజ్ అనే సమాజ శాస్త్రవేత్త కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాన్ని గురించి వివరించడం జరుగుతుంది. ఆదిమానవుల కాలంలో ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో సంబంధాలు, అదేవిధంగా ఒక స్త్రీ అనేక మంది పురుషులతో సంబంధం కలిగి ఉండేవారు. అలాగనే ఆదిమానవుల కాలంలో సంబంధాలు ఉండేవని దీనినే స్వైర వివాహం అనడం జరిగింది. చూడండి ఇలా సంబంధాలను కలిగి ఉండడం అని ప్లీజ్ అనే సమాజ శాస్త్రవేత్త స్వైర వివాహం అని వివరించడం జరిగింది. ఈ విధంగా ఏర్పడిన సంబంధాలు తర్వాత కాలంలో అవసరాలకు అనుగుణంగా ఒక పురుషుడు ఒక స్త్రీ సంబంధాలను ఏర్పరచుకున్నారు. చూడండి ఈ విధంగా ఏర్పడిన సంబంధాలు తర్వాత కాలంలో అవసరాలకు అనుగుణంగా అంటే తమ అవసరాలకు అనుగుణంగా ఒక పురుషుడు ఒక స్త్రీ సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ విధంగా ఏర్పడినది కుటుంబం అని వివరించాడు. ఎవరంటే ప్లీజ్. కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతంలో నెక్స్ట్ చూడండి పరిణామ సిద్ధాంతం. ఈ పరిణామ సిద్ధాంతాన్ని వివరించినది ఎవరంటే ఎల్హెచ్ మోర్గాన్ వచ్చేసి పరిణామ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఈయన ప్రకారం కుటుంబం అనేది పరిణామక్రమంగా ఏర్పడిందని వివరించాడు. పరిణామక్రమంగా కుటుంబం ఏర్పడిందని వివరించడం జరిగింది. అది ఏ విధంగా చూడండి ఆది మానవుడు సంచార జీవితం నుండి స్థిర నివాసం ఏర్పరచుకొని తన అవసరాలకు ఆలోచనలకు అనుగుణంగా లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చూడండి ఆది మానవుడు సంచార జీవితం నుండి స్థిర నివాసం ఏర్పరచుకొని తన అవసరాలకు ఆలోచనలకు అనుగుణంగా లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పరచుకున్న సంబంధాలు పరిణామ క్రమంలో కుటుంబంగా ఆవిర్భవించింది. చూడండి ఇలా ఏర్పరచుకున్న సంబంధాలు పరిణామ క్రమంలో కుటుంబంగా ఆవిర్భవించిందని ఎల్హెచ్ మోర్గాన్ ఈ పరిణామ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అలాగే ఈ పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించినది డార్విన్. చూడండి ఈ పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించాడు ఎవరంటే డార్విన్. చూడండి పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు వివరించడం జరిగిందంటే ఎల్హెచ్ మోర్గాన్. ఎలా అంటే చూడండి ఆది మానవుడు సంచార జీవితం నుండి స్థిర నివాసం ఏర్పరచుకొని తన అవసరాలకు ఆలోచనలకు అనుగుణంగా లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పరచుకున్న లైంగిక సంబంధాలు పరిణామ క్రమంలో కుటుంబంగా ఆవిర్భవించిందని పేర్కొన్నాడు. ఈ పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ సమర్థించాడు. ఇక నెక్స్ట్ సిద్ధాంతం చూడండి పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని వివరించినది వచ్చేసి హెన్రీ మెయిన్. పితృవంశీయ కుటుంబాన్ని హెన్రీ మెయిన్ వివరించడం జరిగింది. ఇతని గ్రంథం వచ్చేసి చూడండి ఈ హెన్రీ మెయిన్ గ్రంథం వచ్చేసి ఆదిమ సమాజం.
ఆదిమ సమాజం. ఇతని గ్రంథం వచ్చేసి ఆదిమ సమాజం ఏన్షియంట్ సొసైటీ. ఈ ఏన్షియంట్ సొసైటీలో హెన్రీ మెయిన్ వచ్చేసి పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం గురించి ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది. అదేంటంటే పురుషుడు యొక్క అవసరాలే, చూడండి, పురుషుడు యొక్క అవసరాలే, చూడండి, పురుషుడి యొక్క అవసరాలే కుటుంబ వ్యవస్థకు కారణమని, పురుషుడి యొక్క అవసరాలే కుటుంబం ఆవిర్భవించడానికి కారణమని హెన్రీ మెయిన్ తన ఆదిమ సమాజం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. కుటుంబ వ్యవస్థకు కారకుడు పురుషుడు అని హెన్రీ మెయిన్ తన గ్రంథంలో వివరించడం జరిగింది. ఆదిమ సమాజం నుంచి పురుషులు, స్త్రీలు లైంగిక వాంఛలో అభిప్రాయాలు మారుతూ తమ అవసరాలకు పురుషుడి ఆధిక్యం క్రిందికి చేరారు. చూడండి, ఆదిమ సమాజంలో పురుషులు, స్త్రీలు లైంగిక వాంఛలో అభిప్రాయాలు మారుతూ తమ అవసరాలకు స్త్రీలు పురుషుడి ఆధిక్యం క్రిందికి చేరారు. పురుషుడు శక్తి సామర్థ్యాలను కలిగి ఉండడంతో స్త్రీలు వచ్చేసి పితృవంశీయ కుటుంబానికి అలవాటు పడడం జరిగింది. అంటే చూడండి, పురుషుడు శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఒక కుటుంబాన్ని పోషించగల శక్తి ఎవరికి ఉంటుందంటే పురుషుడికి ఉంటుంది. ఆ విధంగా కుటుంబం ఏర్పడిందని హెన్రీ మెయిన్ వివరించడం జరిగింది. చూడండి, నేటి సమాజంలో 90% వచ్చేసి ఈ పితృవంశీయ కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. నేటి సమాజంలో 90% పైనే పితృవంశీయ కుటుంబాలు అనేటివి నేటి సమాజంలో కలిగి ఉంది. కానీ ప్రస్తుతము మాతృవంశీయ కుటుంబాలు కూడా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఆధునిక కాలంలో మార్పులు సంభవిస్తున్నాయి. మహిళలకు వచ్చేసి ఆర్థిక స్వతంత్రత పెరిగింది. మహిళలకు ఆర్థిక స్వతంత్రత, విద్యా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇలా పెరగడం వలన పురుషులతో సమాన హక్కులు ఉద్యోగాలు చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని బ్రీఫాల్ట్ అనే సమాజ శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నాడంటే మహిళల వలనే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని వివరించాడు. చూడండి, బ్రీఫాల్ట్ వచ్చేసి మహిళల వలనే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని వివరించడం జరిగింది. అదే హెన్రీ మెయిన్ వచ్చేసి పురుషుడు వలనే కుటుంబ వ్యవస్థకు కారణమని హెన్రీ మెయిన్ వివరించడం జరిగింది. అదే బ్రీఫాల్ట్ వచ్చేసి మహిళల వలనే కుటుంబ వ్యవస్థ ఏర్పడింది అని చెప్పాడు. కుటుంబ వ్యవస్థకు మూలం మహిళలు అని వివరించింది బ్రీఫాల్ట్. అదే కుటుంబ వ్యవస్థకు మూలం పురుషులని వివరించింది వచ్చేసి హెన్రీ మెయిన్. నెక్స్ట్ చూడండి, ఏకపత్ని సిద్ధాంతాన్ని వెస్టర్ మార్క్ వివరించడం జరిగింది. ఈ వెస్టర్ మార్క్ ఏమంటాడంటే ఒక స్త్రీ లేదా పురుషుడు వైవాహిక బంధంలో ఒక స్త్రీ లేదా పురుషుడితో సంబంధం కలిగి ఉండటాన్ని ఏక వివాహం అంటారు. ఈ ఏక వివాహం కలిగినటువంటి దంపతుల కుటుంబాన్ని ఏర్పరచుకుంటే దానిని ఏకపత్ని కుటుంబం అంటారు. చూడండి, ఏక వివాహం కలిగినటువంటి దంపతులు కుటుంబాన్ని ఏర్పరచుకుంటే
దానిని ఏకపత్ని కుటుంబం అని అంటారు. చూడండి, ఒక స్త్రీ లేదా పురుషుడు వైవాహిక బంధంలో ఒక స్త్రీ లేదా పురుషుడితో సంబంధం కలిగి ఉండటాన్ని ఏక వివాహం అంటారు. ఏక వివాహం కలిగినటువంటి దంపతులు కుటుంబాన్ని ఏర్పరచుకుంటే ఏకపత్ని కుటుంబ సిద్ధాంతం అని అంటారు అని వెస్టర్ మార్కో గారు వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, బహుళకారక సిద్ధాంతం. బహుళకారక సిద్ధాంతం వీటిని వివరించినది మెకేవర్, రాల్ఫ్ లింటన్. వీరి ప్రకారం చూడండి, బహుళకారక సిద్ధాంతము కేవలం పురుషుడు స్త్రీ మాత్రమే కుటుంబం ఏర్పడటానికి కారణం కాదు. పరిస్థితుల దృష్ట్యా స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం వల్ల కుటుంబం ఏర్పడింది అని వివరించారు. చూడండి, కేవలం స్త్రీ పురుషుడు మాత్రమే, చూడండి, కేవలం స్త్రీ పురుషుడు మాత్రమే కుటుంబం ఏర్పడటానికి కారణం కాదు. పరిస్థితుల దృష్ట్యా చూడండి, కేవలం స్త్రీ పురుషులు మాత్రమే కుటుంబం ఏర్పడడానికి కారణం కాదు. పరిస్థితుల దృష్ట్యా స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం వల్ల కుటుంబం ఏర్పడిందని ఈ మెకేవర్, రాల్ఫ్ లింటన్ ప్రతిపాదించడం జరిగింది. కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలు. ఇక నెక్స్ట్ చూడండి, కుటుంబ లక్షణాల గురించి తెలుసుకుందాము. కుటుంబం యొక్క లక్షణాలలో మొదటిది భార్యాభర్తల శాశ్వత సంబంధం. కుటుంబం యొక్క లక్షణం వచ్చేసి భార్యాభర్తల శాశ్వత సంబంధం. ఇది దాంపత్య సంబంధాలు. చూడండి, కుటుంబం యొక్క లక్షణం వచ్చేసి భార్యాభర్తల శాశ్వత సంబంధం కలిగి ఉండటము. నెక్స్ట్ వివాహం అనేది కూడా కుటుంబం యొక్క లక్షణము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి నివాసం. ఈ ఉమ్మడి నివాసం కూడా కుటుంబం యొక్క లక్షణము. నెక్స్ట్ ఆర్థిక సదుపాయాలు. నెక్స్ట్ వారసత్వ సంక్రమణ. నెక్స్ట్ నియంత్రణ. ఇవన్నీ వచ్చేసి కుటుంబం యొక్క లక్షణాలు. మళ్ళీ ఒకసారి చూడండి, కుటుంబం యొక్క లక్షణాలు వచ్చేసి భార్యాభర్తల శాశ్వత సంబంధం, వివాహము, ఉమ్మడి నివాసము, ఆర్థిక సదుపాయాలు, వారసత్వ సంక్రమణ, నియంత్రణ అనేటివి కుటుంబం యొక్క లక్షణాలు. కుటుంబం యొక్క లక్షణాలు వచ్చేసి మళ్ళీ ఒకసారి చూడండి, భార్యాభర్తల శాశ్వత సంబంధము, వివాహము, ఉమ్మడి నివాసము, ఆర్థిక సదుపాయాలు, వారసత్వ సంక్రమణ, నియంత్రణ. ఇవన్నీ కలిసి కుటుంబం యొక్క లక్షణాలు. కుటుంబం లక్షణాలను చూడండి. కుటుంబం లక్షణాలను మెకేవర్ అనే శాస్త్రవేత్త చూడండి, కుటుంబానికి లక్షణాలను మెకేవర్ అనే శాస్త్రవేత్త ఏ విధంగా వివరించాడో చూడండి. ఒకటి, కుటుంబం అనేది విశ్వవ్యాపితం. ఆప్యాయత అనురాగాలు, కుటుంబానికి ఆప్యాయతానురాగాలు. కేంద్ర స్థానము, సాంఘిక నిబంధనలు, పరిమిత సంఖ్య,
శాశ్వతము, తాత్కాలికము. చూడండి, మైకేవర్ దృష్ట్యా కుటుంబం యొక్క లక్షణాలు వచ్చేసి కుటుంబం అనేది విశ్వవ్యాపితము, కుటుంబంలో ఆప్యాయత అనురాగాలు ఉంటాయి, కుటుంబం అనేది కేంద్ర స్థానము, కుటుంబంలో సాంఘిక నిబంధనలు కలిగి ఉంటాయి, కుటుంబంలో పరిమిత సంఖ్యలో ఉంటాయి, శాశ్వతము, తాత్కాలికం. అంటే కుటుంబం అనేది శాశ్వతం, కుటుంబం అనేది శాశ్వతం, కానీ కుటుంబ సభ్యుల చూడండి కుటుంబంలోని సభ్యులు వచ్చేసి తాత్కాలికము, కుటుంబంలోని సభ్యులు అనేది తాత్కాలికము. అదే శాశ్వతం అనేది కుటుంబం అనేది శాశ్వతము, తాత్కాలికం వచ్చేసి కుటుంబ సభ్యులు తాత్కాలికమని మైకేవర్ వివరించడం జరిగింది. ఈ మైకేవర్ రచించిన గ్రంథం వచ్చేసి సొసైటీ. ఈ మైకేవర్ రచించిన గ్రంథం వచ్చేసి సొసైటీలో కుటుంబం యొక్క లక్షణాలను విశ్వవ్యాపితము, ఆప్యాయతను రాగాలు, కేంద్ర స్థానము, సాంఘిక నిబంధనలతో కూడుకుని ఉంటుంది, పరిమిత సంఖ్యలో ఉంటుంది, శాశ్వతము, అశాశ్వతమని కుటుంబం యొక్క లక్షణాలను వివరించడం జరిగింది. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? చూడండి, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 జూన్ 15, ఆప్షన్ 2 ఫిబ్రవరి 15, ఆప్షన్ 3 మే 15, ఆప్షన్ 4 వచ్చేసి జూలై 15. చూడండి, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.